ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఇప్పుడు మనకి తొలి ఏకాదశి వస్తూ ఉంది. అసలు ఈ ఏకాదశి గురించి ముందు తెలుసుకుందాం. అయితే ఈ ఏకాదశి అంటే ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి మనకు. శ్రీ వైష్ణవులకు అంటే విష్ణువును ఆరాధించే వాళ్లకు ఇది ఏకాదశి వ్రతము అని ఉంటుంది. ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు విష్ణువును పూజించే వాళ్ళు. అయితే ఈ వ్రతాన్ని చేయడానికి నియమాలు ఏంటి అంటే, సామాన్యంగా మనకు ఆ రోజు ఉపవాసం ఉండడము, ఉడికించిన పదార్థాలను తినకుండా ఉండడము, తర్వాత విష్ణువును అర్చించడము, విష్ణువుకు సంబంధించిన కథలు చదవడము, భారత భాగవత రామాయణాలు కానీ పురాణాలు కానీ లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదవడం కానీ చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే దశమి రోజు రాత్రి కూడా మనము ఉపవసించవలసి ఉంటుంది. ఏదైనా అంటే అన్నం తినకుండా ఉంటాము. మరి ఏకాదశి రోజు 2 పూటలు, మరి ద్వాదశి రోజు పొద్దున మనం ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మనము ఈ ఏకాదశి ఉపవాస పారణ చేసి తర్వాత మనము ద్వాదశి రోజు రాత్రి కూడా మనము ఉపవాసము ఉండాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఏకాదశి వ్రతాన్ని చేసేవాళ్ళు నియమబద్ధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏకాదశిలో అతి ముఖ్యమైనది జాగరణ అని చెప్తూ ఉంటారు ప్రతిసారి. కానీ మనకు జాగరణ అనగానే ఒక శివరాత్రి రోజే జాగరణ అనుకుంటాం. కానీ ఏకాదశి రోజు జాగరణ కూడా చాలా మహిమాన్వితమైనది, ఎంతో మహత్యం కలిగింది అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి స్కంద పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది ఏకాదశి గురించి. అయితే మరి ఏకాదశి రోజు రాత్రి జాగరణ ఎందుకు చేయాలి, దాని ఫలితం ఏంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదండి దీని గురించి. జాగరణ చేయాలంటారు కానీ ఎందుకు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. అయితే పూర్వము సర్వధర్మాలు తెలిసి వేదశాస్త్రాలు చదివి చక్కగా ఎరిగినవాడు, తర్వాత ఎప్పుడు శ్రీ విష్ణు తత్వమును తెలిసినవాడు, చిన్న బాలకుడైనా కూడా చాలా భగవత్ పారాయణుడు, అంటే భగవంతుడిని పుట్టక ముందు నుంచే భగవంతుని విష్ణు భక్తి కలిగిన వాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుడు ఒక రోజట నిర్మలుడై కూర్చుని ఉన్నాడట. ఉండంగా సర్వధర్మ పాలనా తత్పరులైన మహర్షులు అంటేనే ధర్మాలను తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. అంటే సంసారులకు ఒక్కోసారి వాళ్ళ బాధ్యతల వల్ల వాళ్ళు సరిగా నిర్వహించకపోయినప్పటికీ ఈ మహర్షులు సర్వసంగ పరిత్యాగులు కాబట్టి వాళ్ళు చక్కగా సర్వధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. అటువంటి మహర్షులకు సందేహాలు కలిగినాయట. మరి ఈ సందేహాన్ని తీర్చుకోవడానికి మహావిష్ణు భక్తుడైన విష్ణు భక్త పరాయణుడైన ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళిండట. వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నారు, ప్రహ్లాద, జ్ఞానము ధ్యానము ఇంద్రియ నిగ్రహము అనేవి లేకుండా అనాయాసంగా విష్ణు భగవానుని పరమపదము పొందాలి అంటే తగిన సాధనము ఉండాలి అంటారు. మరి ఆ తగిన సాధనము ఏంటి, ఏ విధంగా చేయాలి? ఎందుకంటే ఈ ప్రహ్లాదుడు ఏమి సన్యాసం తీసుకోలేదు, ఇంద్రియ నిగ్రహం చేసుకొని ఉండలేదు, ఆయన రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కదా. మరి అనాయాసంగా నువ్వు మామూలుగా ఉంటూనే విష్ణు భక్తి సాధన చేసినావు, మరి ఎలా చేసినావో మాకు ఉపదేశించు అని మహర్షులు వచ్చిండ్రట. వస్తే అప్పుడు
అన్ని లోకాల యొక్క హితం కొరకు ఎల్లప్పుడూ సుస్థిరుడై ఉండే విష్ణు భక్తుడు. అంటే లోకాలకు హితము కోరుకుంటారు. ఎవరు కోరుకుంటారు? భగవంతుడు భక్తులు ఎలా అవుతారు? లోకహితులు ఎవరుంటారో వాళ్ళందరూ భగవద్భక్తులే. భగవద్భక్తి అంటే ఏంటిది? అన్ని లోకాలకు హితంగా నడుచుకునేవాడే భక్తి కలిగిన వాడనమాట. మరి అటువంటి ప్రహ్లాదుడు ఏమంటున్నాడు అంటే ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మహర్షులారా, ఒకప్పుడు కార్తికేయుడు పరమేశ్వరుని ఇదే విషయం అడిగిండు, పరమపదం పొందడానికి తగిన సాధనం ఏంటిది మాకు ఉపదేశించమని. అప్పుడు కార్తికేయునికి పరమేశ్వరుడు ఏ విధంగా చెప్పిండో నేను ఆ విధంగా చెప్తా మీకు. అయితే 18 పురాణాల సారం కంటే శ్రేష్టమైన తత్వము శ్రీ విష్ణు తత్వము. దాన్ని భగవాన్ శంకరుడు ఏ విధంగా కార్తికేయునికి చెప్పాడో దాన్నే నేను మీకు చెప్తాను, ఇప్పుడు వినండి అని ఈ విధంగా తెలియజేస్తున్నాడు అనమాట. అప్పుడు మహాదేవుడు కార్తికేయునికి ఏమని వివరించిండట అంటే, ఎవరైతే కలియుగంలో ఏకాదశి నాటి రాత్రి జాగరణ చేస్తారో, తర్వాత ఆ సమయంలో వైష్ణవ శాస్త్రాలను పఠిస్తారో వాళ్లకు కోటి జన్మలలో చేసిన వారి యొక్క 4 విధాలైన పాపాలు నశించిపోతాయట. 4 విధాలుగా చేసిన పాపాలు కూడా నశించిపోతాయట వాళ్ళకు. ఏమేంటి మరి అంటే, చేసినవి, చూసినవి, విన్నవి, ఆలోచించినవి అన్నీ పాపాలే. ఏది చెడుగా ఆలోచించినా అది పాపమే, చేసినా పాపమే, విన్నా పాపమే, చూసినా పాపం. అట్లా 4 రకాల పాపాలు కూడా నశించిపోతాయి. మరి కోటి జన్మలలో చేసిన పాపాలు నశించిపోతాయట. మరి ఎవరైతే ఏకాదశి నాటి పగలు వైష్ణవ ధర్మంను ఉపదేశిస్తారో వారు నా భక్తులు అని తెలుసుకోవాలి మీరు. అంటే పగలు విష్ణువు యొక్క కథలను పఠించినప్పుడు వారు పరమేశ్వరుని యొక్క భక్తులుగా గుర్తించుకోవాలట. రాత్రి జాగారం చేస్తేనేమో మనకున్న పాపాలు తొలగిపోతాయట. మరి ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే, విష్ణువును గూర్చి మరి ఏకాదశి జాగరణం చేస్తామంటే, జాగరణం రాత్రిపూట కదండి, చేసినప్పుడు పాటలు పాడడము, నర్తనం చేయడము మరి నా యొక్క విశేష భక్తులు అంటారు. రాత్రిపూట జాగారం చేసేటప్పుడు ఎవరైతే పాటలు పాడతారో, డ్యాన్స్ చేస్తూ, నాట్యం చేస్తూ భగవంతుని యొక్క గీతాలను ఆలపిస్తారో వాళ్ళు చాలా విశేషమైన భక్తులుగా చెప్పబడతారట. మరి నేను వారికి ఉత్తమ జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. అంతేకాదు విష్ణు భగవానుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అటువంటి వాళ్లకు. కాబట్టి నా భక్తులు విశేషించి జాగరణలు చేయాలి. శివభక్తులు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా ఏకాదశి తప్పకుండా చేయాలి. విష్ణు భక్తులే చేయాలని లేదట. శివభక్తులైన వాళ్ళు కూడా ఏకాదశి వ్రతం చేసి చక్కగా పగలంతా విష్ణు స్మరణ చేసి రాత్రి పూట జాగారం చేయాలన్నట. జాగారం చేసేటప్పుడు విష్ణువు యొక్క పాటలు పాడుతూ నృత్యాలు చేయాలన్నట. అట్లా చేసిన వారికి అనేకమైన జ్ఞాన ప్రసాదిస్తాను. మరి మోక్షం కూడా కలుగుతుంది. మరి ఏకాదశి జాగరణ చేస్తూ గానం చేసే వారికట అగ్నిష్టోమము, అతిరాత్రము అనే యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతుందట. యజ్ఞం అంటే చాలా విశేషమైనది కదండి. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఎంతో ఖర్చుతో కూడుకున్నది కూడా. అటువంటి యజ్ఞాలను ఇప్పుడు మనం సామాన్యులం చేయలేము. కానీ ఈ జాగారం చేయడం వల్ల అటువంటి విశేషమైన ఫలితం కలుగుతుందని మనకు పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. మరి ద్వాదశి నాటి రాత్రి జాగారం చేయాలట. మరి మనం ఏమనుకుంటాము అంటే, ఈ దశమి రోజు రాత్రి
ఉపవాసం ఉండాలి, ఏకాదశి రోజు జాగరణ చేయాలి. అయితే జాగరణ చేసే రాత్రి సమయంలో మాటి మాటికి విష్ణు భగవాన్ని ముఖారవిందాన్ని దర్శించాలి. అంటే మనము ఎందుకు దర్శించాలి ఆ విధంగా అంటే ఆ భగవాన్ని యొక్క మొహాన్ని దర్శించుకుంటూ ఆయన యొక్క స్తోత్రాలను చదవాలి. చదివినప్పుడు మనము ఆ భక్తి భావాన్ని పెంపొందించుకోగలుగుతామట. మరి మనకు అట్లా దర్శించిన వారికి ఏం ఫలం కలుగుతుంది అంటే యజ్ఞ హోమాదులు చేసిన పుణ్యఫలం కలుగుతుందట అట్లా చేసిన వాళ్ళకు. మరి ఏ మానవులు ద్వాదశి తిథి నాడు విష్ణు భగవాన్ని ఎదుట జాగరణ చేస్తారో వారు యమపాశముల నుండి విముక్తులవుతారట. అంటే ద్వాదశి రోజు కూడా మనము జాగారం చేయాలి. చేస్తే యమపాశముల నుండి విముక్తులవుతాము. అంటే యముడి గురించి మనము చింతించనవసరం లేదట. మనం అంటే ఖచ్చితంగా మనము పాపాలు తొలగిపోయి యమధర్మరాజుని చూసే అవసరం పడదట. అంతేకాదు ద్వాదశి నాడు జాగరణం చేసే సమయంలో భక్తులు గీతాశాస్త్ర పఠనంతో మనోవినాదాన్ని పొందుతారో వాళ్ళు కూడా యమపాశం నుండి విముక్తులవుతారట. అంటే విష్ణు భగవానుడు చెప్పిన గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, విష్ణు సహస్రనామం చదవాలి. మరి ఇంకా ఎవరైతే ద్వాదశి జాగరణమును విడువరో వారే పుణ్యాత్ములు. ఎవరి వంశంలోని వారు పరంపరగా ఏకాదశి నాటి వ్రత జాగారం చేస్తారో విడవకుండా మరి వారే ధన్యులు. ఏకాదశి జాగరణం చేసిన వారు యజ్ఞములు, దానములు, గయాశ్రాద్ధములు మరియు నిత్య ప్రయాగ స్నానములు చేసిన పుణ్యాన్ని సంపాదించుకుంటారట. అంతటి విశేషమైనది ఏకాదశి నాటి జాగరణ అని ఇక్కడ పరమేశ్వరుడు కార్తికేయుడికి చెప్తూ ఉన్నాడు అంటున్నారు. ప్రహ్లాదుల వారు చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. అంటే వారికి సన్యాసులకు లభించే పుణ్యం కూడా లభిస్తుంది. మరి సన్యాసులే కదా, సాధు సంతులే కదా ఇలా సంచారం చేస్తూ అన్ని తీర్థాలలో స్నానాలు చేస్తూ అక్కడ దేవుళ్ళని దర్శించుకుంటూ ఉంటారు. మరి సంసారంలో మనకు ఎక్కడ పోవస్తుందండి? కాబట్టి కనీసం ఈ జాగరణ చేయడం వల్ల మనకు దాంతో సమానమైన పుణ్యం కలుగుతుంది అని తెలియజేస్తున్నారన్నమాట. ఇంకా ఇష్టాపూర్తి కర్మలు కూడా చక్కగా పాలన చేయబడతాయట. అంటే ఇలా జాగారం చేసిన వాళ్ళు ప్రతిసారి అలా చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకు ఇష్టాపూర్తి కర్మలు అంటే వాళ్ళు కోరుకున్న అభిష్టాలు కూడా సిద్ధిస్తాయట. వాళ్ళు ఏవి కోరుకుంటే అవి వాళ్ళకు చక్కగా విజయాన్ని సాధిస్తారట వాళ్ళలో. మరి పడాసన విష్ణు భగవాన్ని భక్తులై జాగరణ సహితమైన ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారు నాకు సదా ప్రియులైన వారైతారు అని చెప్తున్నాడు పరమేశ్వరుడు ఇక్కడ. ఏకాదశి వ్రతం చేసి జాగారం చేసిన వాళ్ళు ప్రియుని అంటే శివునికి ప్రియ భక్తులట ఆచరించేవాళ్ళు. నాకు సదా ప్రియులైన వారు అని తెలుసుకోండి. మరి వర్ధిని ఏకాదశి నాటి జాగారం చేసిన వారు రాబోయే జన్మలో ఏర్పడే శరీరాన్ని భస్మము చేసిన వారు అవుతారు. అంటే ఇంకా పునర్జన్మ అనేది ఉండదట వాళ్ళకు. వర్ధిని ఏకాదశి రోజు చేసిన వాళ్ళు మరి అంటే వర్ధిని ఏకాదశి నాటి జాగారం అనేది జాగరణ చేయడం అనేది ఎందుకోసము దాని యొక్క మహత్యాన్ని గురించి ఎంత బాగా చెప్తూ ఉన్నారండి పరమేశ్వరుడు కార్తికేయునితో చెప్తూ ఉన్నాడు ఈ విధంగా. మరి ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే మరి పునర్జన్మ ఉండదు. మరి త్రిస్పృశ ఏకాదశి నాటి రాత్రి జాగారం చేసిన వారు విష్ణు భగవానుని రూపం నందు లీనమైపోతారు. అంటే భగవంతుని సన్నిధానాన్ని చేరుకుంటారు.
ఆ విష్ణు భగవాన్ యొక్క సన్నిధానం. బోధిని ఏకాదశి నాటి జాగారం చేస్తే వారికి స్థూల సూక్ష్మాది రూపములైన అన్ని పాపాలు. బోధిని ఏకాదశి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క ఏకాదశి జాగరణానికి ఒక్కో ఏకాదశికి ఒక్కో ఫలితం ఉంది. దాంతోపాటు ఆ జాగరణ చేసిన ఫలితం కూడా విశేషంగా చెప్తూ ఉన్నారన్నమాట. మరి ద్వాదశి నాటి రాత్రి జాగారం చేస్తే తాళస్వర రహితమైన సంగీతంతో భగవంతుని గూర్చి గానమును ఏర్పాటు చేస్తారో వారికి గొప్ప పుణ్యం లభిస్తుంది. మరి వీరు త్యాగరాజ కీర్తనలు పాడుతూ ఉంటారే, వాళ్ళు ఏం చేస్తారు, ఏకాదశి రోజు చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళ గానామృతంతో భగవంతుణ్ణి ఆనందింపజేస్తారు. అట్లా చేసిన వాళ్లకు కూడా పునర్జన్మ ఉండదట. ఏకాదశి నాటి పగటి వేళ ఋషి సప్తములు రచించిన స్తోత్రములు, ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదంలోని వైష్ణవ మంత్రములతో కూడిన సంస్కృత, ప్రాకృత అన్ని భాషలు, ఏ భాషలో అయినా సరే ఆ విష్ణు భగవానునికి సంబంధించిన స్తోత్రాలను చదవాలి. అట్లా చదివి గీతా వాద్యాలతోని గీతాలాపన చేయాలి. అట్లా భగవాన్ని సంతృప్తి పరిచిన వారికి భగవంతుడగు విష్ణువు పరమానందమును ప్రసాదిస్తాడు. అంటే ఈ ఇహపర సుఖాలు ఇచ్చి తర్వాత మనకు కష్టాలన్నింటినీ తొలగించి ఈ జనన మరణ చక్రం నుండి విడుదల చేస్తాడట. పరమానందం ఎప్పుడు కలుగుతుందండి? అన్ని బాధలు పోయినప్పుడే కదా. అలా చెప్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఏకాదశి నాటి రాత్రి విష్ణు భగవాన్ని ఎదురుగా విష్ణు భక్తుల సమీపంలో భగవద్గీత మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారు విష్ణువు యొక్క ధామమును చేరుకుంటారు. అంటే మనము జాగరణ గురించి తెలుసుకోము, కేవలం ఉపవాసం ఉండాలంటామా, ఆ ఉపవాసం కూడా సరిగా ఉండం. కానీ ఈ జాగరణ యొక్క మహత్యాన్ని తెలుసుకోవడము సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినది కాబట్టి దీన్ని వినినంత కూడా మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది అని తెలియజేసిందండి. కాబట్టి చక్కగా అందరూ వినండి. పుణ్యప్రదమైన భాగవతం చదవడము, స్కంద పురాణము విష్ణువుకు ప్రియమైనయట. అందుకని విష్ణువుకు ప్రియమైన వాటిని చదవాలి. మరి మధుర మరియు వ్రజపురాలలో విష్ణువు యొక్క బాలచరిత్ర వర్ణింపబడ్డది. మరి అటువంటి పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఏవి ఉంటే వాటిని మనము పఠించాలి. ఆ శ్రీకృష్ణుడి గురించి ఉన్న బాల క్రీడల గురించి ఉన్నా కూడా ఏకాదశి నాటి రాత్రి కేశవుని యొక్క పూజ చేసి చదువుతారో వారికి దాని వలన కనుగు పుణ్యం గురించి నాకు కూడా తెలియదు అంటున్నాడు పరమేశ్వరుడు. అంటే అంత అనంతమైన పుణ్యాన్ని పొందుతారు వాళ్ళు. దాని ఫలితాన్ని ఇంత అని నేను కూడా చెప్పలేను, అంత విశేషమైన పుణ్యం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి అయితే విష్ణువుకు తెలుసు కదా, మరి మీకు తెలియదు కానీ అంటే కుమారా అంటున్నారు కార్తికేయుడు. మరి తండ్రి గారు మీకు తెలియకపోతే విష్ణువు భగవానునికి తెలుసు కదా ఎంత పుణ్యం లభిస్తుందో అంటున్నారు. అంటే ఏమంటున్నారంటే పరమశివుడు, కుమారా భగవంతుని దగ్గర పాటలు, నృత్యము, అట్లే స్తోత్రాలు చదివిన కలిగి ఫలితము ఎటువంటిదంటే అది విష్ణువు దగ్గర విష్ణు సహస్రనామము, పాటలు మరియు శ్రీమద్ భాగవతము చదివిన దానికి 1000 రెట్లు పొందుతారట. అంటే సాక్షాత్తు విష్ణువు దగ్గర పోయి మనము చదివిన దానికంటే కూడా ఈ జాగారం రోజు చదివిన దానికి ఎక్కువ ఫలితము, 10 రెట్ల ఫలితం కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఎవరైతే శ్రీహరి దగ్గర జాగారాలు చేస్తూ రాత్రి దీపం వెలిగిస్తారో వారి పుణ్యము 100 కల్పముల వరకు కూడా నష్టం కాదట. అంత పుణ్యం కలిగి ఉంటారట. మరి ఎవరు జాగరణ కాలంలో పూలతోనూ తులసి దళాలతోనూ
భక్తిపూర్వకంగా శ్రీహరిని పూజిస్తారో వారికి తిరిగి ఈ ప్రపంచంలో జన్మించే అవసరం ఉండదట. మరి స్నానము, గంధము, ధూప దీప నైవేద్యాలు, తాంబూలములు జాగరణ కాలంలో అర్పిస్తారో వారికి అక్షయమైన పుణ్యం వస్తుంది. కార్తికేయ, ఎవరు నా ధ్యానం చేయాలనుకుంటున్నారో వారు ఏకాదశి నాడు భక్తిపూర్వకంగా జాగారాలు చేయండి. ఏకాదశి నాడు ఏ ప్రజలు జాగారాలు చేస్తారో వారి శరీరంపై ఇంద్రాది దేవతలు ఆవహిస్తారు. మరి ఎవరు జాగారంలో మహాభారతంను చదువుతారో వారు సన్యాసులు, మహాత్ములు కోరుకునే పరమపదాన్ని చేరుకుంటారు. ఎవరు జాగరణ సమయంలో రావణ వధను చదువుతారో వారు యోగ్యవంతులు పొందే గతిని పొందుతారు. మరి ఎవరు శ్రీహరి దగ్గర జాగరణ చేస్తారో వారు 4 వేదములు అధ్యయనము, దేవతల పూజ, ఆజ్ఞానుష్ఠానము, మరి తీర్థములలో స్నానము చేసిన పుణ్యాన్ని పొందుతారట. మరి ఇట్లా శ్రీకృష్ణుని మించిన దేవుడు లేడు, మరియు ఏకాదశి వ్రతమును మించిన వ్రతము కూడా లేదు. భగవంతుడైన విష్ణువు కొరకు ఎక్కడైతే జాగారం చేస్తూ ఉంటారో అక్కడ సాలగ్రామ శిలను ఉంచుతారో అక్కడ సాక్షాత్తు విష్ణువు కొలువై ఉంటాడట. సాలగ్రామాన్ని కనుక ఉంచుకున్నట్టయితే అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నిలిచి ఉంటాడట. ఇంకేంటండి, జాగారము ఏకాదశి విశేషం అన్నమాట. అంతగా చెప్తూ ఉన్నారు మనకి. ఈ విధంగా ఈ ఏకాదశి రోజు జాగారము చేస్తే ఆ జాగారం యొక్క మహత్యం అనేది అంత గొప్పది. కాబట్టి తప్పకుండా అటు విష్ణువు అనుగ్రహాన్ని, శివుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాము అని మనకు పరమేశ్వరుడు కార్తికేయుడికి వివరించాడు అని ప్రహ్లాదుడు మహర్షులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ జాగరణ మహత్యాన్ని విన్నవారికి, చదివిన వారికి, చెప్పిన వారికి అందరికీ కూడా సకల శుభాలు జరుగుతాయి, చక్కగా ఆ మోక్షం కలుగుతుంది అని కూడా ఫలశ్రుతిని ఇచ్చారండి. కాబట్టి అందరూ వినండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.